బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 5, రేపు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురవచ్చన్నారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో వడగండ్ల వాన దంచుకొట్టింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇవాళ రాత్రికి, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురవచ్చని అంచనా వేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. ఇక రేపు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో వర్షం దంచుకొట్టింది. వేములవాడ రాజన్న టెంపుల్కు వచ్చే భక్తులు వర్షానికి ఇబ్బంది పడ్డారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసింది. ఇక నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో వర్షానికి వరి పంట దెబ్బతింది. వరి నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 6 కాలం కష్టపడి పండించిన పంట నేల కొరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు రైతులు. వర్షానికి, గాలికి పూర్తిగా నేలమట్టం అయిపోయినది. 15 నుంచి 20 రోజుల కోతకొచ్చే సమయంలో పూర్తిగా నీట మునిగి వరి పూర్తిగా పొలానికి అడ్డంగా పడిపోయింది. 75% డ్యామేజ్ అయింది. ఇది నాదే కాకుండా ఇంకా ఇతర రైతులది కూడా 100 నుంచి 200 ఎకరాల పొలాలు ఇదే రకం పడిపోయినాయి. కావున గవర్నమెంట్ మంచిర్యాల జిల్లాల్లోనూ పలు చోట్ల వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షం పడింది. మార్చి మొదటి నుంచి ఎండలతో ఇబ్బంది పడిన పబ్లిక్ వర్షం కురవడంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు.